ఫ్రెండ్స్ ఇప్పుడేముందన్న వార్త గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారందరికీ ఇవి మీకు తెలుసా? కేంద్రం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం. ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్ అయితే వాడుతూ ఉంటాం కదా! అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అన్ని రకాల గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి తాజా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. వంట గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు మనం సాధారణంగా బరువు లేదా లీకేజ్‌ని మాత్రమే తనిఖీ అనేది చేస్తాం. ఇది గ్యాస్ బయటికెళ్తుందా లేదా? ఈ కోడ్ గురించి అవగాహన లేకపోతే మీరు ప్రమాదకరమైన గడువు తీరినా కూడా సిలిండర్ వాడుతున్న ఆహ్, వాడుతున్నట్లు లెక్కనమాట. ఏమిటి కోడ్ అనేది ఎలా గుర్తుంచుకోవాలి? సిలిండర్ పై భాగంలో ఉండేటువంటి ఇనుప పట్టీల పైన ఇంగ్లీషు ఏబీసీడీ అనేది 4 అక్షరాలు ఉంటాయి కదా! అంకెలతో కూడిన ఒక కోడ్ అనేది ఉంటుంది. ఇది సిలిండర్ యొక్క గడువు తేదీని ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కొంటే దానికి ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటుంది. మందులు కొంటే మందులకి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అలాగే ఇక్కడ సంవత్సరంలో 12 నెలలు 4 నెలలు త్రైమాసికాలుగా విభజించి ఇక ఈ కోడ్ అనేది విభజిస్తారనమాట. 4 నెలలకొకసారి, 4 నెలలకోసారి అన్నమాట. సో, ఇక జనవరి నుంచి మార్చ్ వరకు ఏ అనేది కోడ్ అనేది ఉంటుంది. ఇది ఈ మార్చ్ వరకు పనిచేస్తాయన్నమాట. అదేవిధంగా బి అనేది కోడ్ ఉంటుంది. సో, ఇక్కడొచ్చేసి ఏప్రిల్ నుంచి క్లియర్‌గా చెప్పాలంటే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక అంటే గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి చూసుకోవచ్చు. సో, ఇక్కడ మనకు గ్యాస్ బి అనేది ఉంది కదా! సో, ఇక్కడొచ్చేసి ఇలా ఉంది కదా! బి అనేది ఈ కోడ్ సంబంధించి ఏ నెలకు వర్తించబోతుంది ఏంటనేది కూడా మనకిక్కడ క్లియర్‌గా ఇస్తారనమాట. సో, అదేవిధంగా ఇప్పుడు సి అనేది ఉంటే అక్కడ చూసుకోవచ్చు. జులై నుంచి సెప్టెంబర్. సో, ఈ మంత్ ఏంటనేది చూసుకోవచ్చు. డి అనంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో పనిచేస్తాయనమాట ఎక్స్‌పైరీ డేట్. అంకెలు దేన్ని సూచిస్తాయంటే అక్షరం పక్కన ఉన్న 2 అంకెలకు సంబంధించి అంటే ఏ26 అంటే సిలిండర్ 2026 మార్చి నెలలతో గడువు ముగుస్తుందనమాట. సి25 అంటే ఇక 2025 సెప్టెంబర్ నెల వరకు అది సురక్షితం అని చెప్తున్నారు. గడువు తీరిన సిలిండర్లతో 30 ఎందుకంటే సాధారణంగా సిలిండర్ నిర్ణీత కాలానికి ఒకసారి స్టాట్యూట్ టెస్టింగ్ అనేది నిర్వహిస్తారనమాట. గడువు మూసిన సిలిండర్‌లో తుప్పు పట్టడం లేదా వాల్వ్ బలహీనపడడం వంటి సమస్యలు తలెత్తాయి కాబట్టి ఈ ఒత్తిడిని తట్టుకోలేక పేలే ప్రమాదం కూడా ఉంది. అందుకే సిలిండర్ తీసుకునేటప్పుడు ఇది ప్రస్తుత సంవత్సరం కంటే తక్కువ కోడ్ ఉదాహరణకు 2026 లేదా 24, 25 అని కలిగి ఉంటే దాన్ని తీసుకోవద్దని చెప్పేసి నిపుణులనేది హెచ్చరిస్తున్నారు. ఇంకా మొత్తానికి పశ్చిమాసియా యుద్ధ కారణంగా గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి కొరత ఏర్పడుతుందని చెప్పి చాలా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో జరుగుతున్న చర్చలు విఫలం కావడం మరోసారి ముఖ్యంగా హార్ముజ్ జలసంధికి సంబంధించి చైనా ఇటు ముఖ్యంగా రష్యా జోక్యం అదేవిధంగా భారత్ కూడా అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేయడం ఇవన్నీ కూడా ఏదైతే గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి ఎల్‌పీజీ త్వరలో ఇవి సమస్యలు పరిష్కారం కాబోతున్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయన్నమాట. చూడాలి మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం.